స్కామ్ జరిగిందని చెప్పని మా ఎదురికి గోల్డ్ లోన్ లో ఉన్నది. అసలు ఐటమ్లు ఏమున్నాయి ఏంటి రిలీజ్ తీసుకున్నాను అని చెప్పి మేము వచ్చాం. ఇందులో ఈ గోల్డ్ అడ్వైజర్ కుర్రోడు కనపట్లేదు. దాని మీద ప్రజలకి అనుమానం వచ్చి బ్యాంక్ మీద పడ్డారు. బంగారం బ్యాంక్ లో ఉందండి. బ్యాంక్ లో అంటే వేరే వాళ్ళది పోయిందని చెప్తున్నారు. మాది ఉందో లేదో చూసి భయమేసి వచ్చాడు చూసుకుందామని. అసలు బంగారం పెట్టాం. ఇందులో బ్యాంకు బంగారం పెట్టుకొచ్చుకున్న ఆయన ఎస్కేప్ అయినట్టు తెలిసింది. ఆయన అయితే ఇంకా ఆచూకే లేదు. మేము అప్పుడే 3 రోజుల మట్టి తిరుగుతున్నాం. శనివారం నుంచి నిన్న ఆదివారం రోజు సెలవు వచ్చింది. ఈ రోజు సోమవారం రోజు నుంచి బంగారం బ్యాంకులో పెట్టామండి. అది ఫ్రాడ్ జరిగిందని మాకు తెలిసి బంగారం ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చామండి. పేరు దేవి అండి. మాది నాగులగూడెం గ్రామం అండి. మేము రూపాయి దాచుకొని ఇలాగ బంగారం కొనుక్కొని మా అవసరం తీరుద్దని, పిల్లలకి అవసరం ఉపయోగపడుద్దని ఇలా దాచుకొని పెట్టుకుంటే బ్యాంక్ ఇలా చేస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. మేము దగ్గర 5-6 సంవత్సరాల నుంచి రెన్యువల్ చేసుకుంటాం, తిరగరాస్తాం, అన్ని చేస్తున్నామండి. కానీ ఆయన ఇంత ఇలా చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. రోగాలు ఉందండి. 30-25 కాసుల దాకా ఉందండి. తక్కువే తీసుకున్నాను. మా అవసరం అంతే. మనం ఎక్కువ తీసుకున్నా మేము కట్టుకోలేమని 8 లక్షల దాకా తీసుకొని ఉంచుకున్నామండి. మొన్న ఇదేంటి ఇన్స్టాగ్రామ్ లో చూసామండి. ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడికి వచ్చామండి. ప్రతి అండి మాది వేగవరం అండి. నేను 3 కాసులున్నర పెట్టానండి. పిల్లల చదువుల నిమిత్తం మేము కష్టపడి సంపాదించుకుని ఉన్నది పెట్టుకున్నామండి. మేము వచ్చి వదలు తీసుకుందాం అనుకున్నాం. సరే నమ్మకంగా పెట్టాం కదా అనేసి మేము ఇలా ఉంచుకున్నామండి. బ్యాంకుల్లోనే భద్రత లేకపోతే ఇంకా బయట ఎలా భద్రత ఉంటుందండి. నా పేరు గంగాధర్ రెడ్డి, నాగులగూడెం అండి మాది. గోల్డ్ పెట్టామండి. ఇక్కడ ఆ గోల్డ్ ఉందో లేదో చూసుకున్నాక వచ్చామండి. 30 కాసులు ఉంటుందండి. 6 నెలలు అవుతుందండి. మొన్న ఒకటి వడ్డీ కట్టారండి, తిరగేసాను అంతే.